గోవాలో షూట్ చేస్తున్నాం. ఇది నేను చెప్పలేదు, మర్చిపోయాను. సాంగ్లో అంటే యాక్చువల్గా తను చాలా ఫేమస్. తను సాంగ్ చేస్తుంటే ఒక చిన్న ఉంటుంది, చిన్న షార్ట్లో పడిపోయింది. అదంతా మార్బుల్స్ అంటే సిమెంట్, అది బ్రిక్స్తో కట్టింది, పడిపోయింది. అంటే ఆ వీడియో చూస్తే మీరు అనుకుంటారు, షాక్ తింటారు. వీడియో కూడా ఉంది. అది పడిపోయిన తర్వాత మొత్తం ఆ కాలంతా కొట్టిపోయినది. కొట్టిపోతే నేను అనుకున్నా ఈరోజు ప్యాకప్ అయిపోయింది, గోవా వచ్చాం అనుకున్నాను. పడిపోయింది అమ్మా అంటుంది, లేచింది, ఏకంది. ఇంకందరూ షాక్. మా అసిస్టెంట్ వచ్చి అన్నా రష్మి గారా అన్నాడు. అంటే ఆయింట్మెంట్ ఏదో చెప్పింది, ఏదో చెప్పావు కదా, సఫ్రమైజ్ చెప్పింది. అది తెచ్చుకుని అది రాసుకుని కూడా లేదు. అంటే ఇక్కడ ఏం ఆలోచించిందంటే ఇంత సెటప్ పెట్టుకుని గోవా వచ్చాం, వర్షాలు పడుతున్నాయి. ఆమె నిజంగా చాలా గట్టిగా తగిలింది. ఆ వీడియో చూస్తే మీరు షాక్ తింటారు. నాకు అప్పుడు అనిపించింది అమ్మో చాలా ప్రొఫెషనల్. అంటే చూస్తారు కదా చిన్న దెబ్బ తగిలితేనే ఆమెకి ఏం పోతుంది, రెస్ట్ తీసుకుంటే హాఫ్ అన్ అవర్ లెగలేనంటే మనం ఏం చేయాలి, 1 hour తీసుకోవచ్చు, 1 day తీసుకోవచ్చు. సూపర్. ఆ డెడికేషన్ ఉండాలి, ఒక కమిట్మెంట్ ఇచ్చిన తర్వాత డెడికేషన్ ఉండాలి. ఉంది, ఇస్తా ఉంది. అండ్ అలా మీరు కూడా ప్రెస్ మీట్ లో చెప్పడం జరిగింది, లైక్ యాక్షన్ స్టంట్స్ అది కూడా మీరు అటెండ్ చేశారు. అది తనకంటే నేనే చెప్తేనే బాగుంటది. అది వితౌట్ రోప్లో నీ ఫైట్ మాస్టర్ కూడా నేను అన్నా చూసి అలా చేస్తున్న అమ్మాయి అన్న. అంటే మనల్ని అంటే నేను అనిపించింది రోప్ కట్టుకుని లాగితే ఆ కింద ఏముండదు, బెడ్స్ వేశారు కానీ కిందంతా ఫ్లాట్ ఉంటుంది. దెబ్బలు తగిలితే మీరు క్లైమాక్స్ చూసి అర్థమవుతుంది ఎంత కష్టపడ్డారు. అంటే ఇది ఛాలెంజ్గా తీసుకు చేశారు. అంటే చాలా మంది చెయ్యరు, రోప్ కావాలి, డూప్ కావాలి, డూప్ కదా వెనకాల షార్టే కదా, డూప్ పెట్టండి లాగండి అంటారు. సో అవన్నీ సినిమాలో నేను ఏదైతే చెప్తున్నానో అవన్నీ ఉంటాయి. హాయ్ ఎవ్రీబడి, నేను మీ రష్మిని. అండ్ 24th August 2018 అంతకు మించి సినిమా రిలీజ్ కాబోతుంది. ఆ సినిమాలో నేను అండ్ జయ్ ఇద్దరు పర్ఫామ్ చేశామండి. సో యా, వాచ్ అవుట్ ఫర్ అంతకు మించి 24th August 2018.